అందరికీ నమస్కారములు. నేను ఇంతవరకు ప్రచురిత వ్యాసం మీకు అందిస్తున్నాను. నేను ఈ ఎంఈఓ నుంచి లెక్చరర్గా అనివార్య పరిస్థితుల్లో వచ్చినటువంటి తరుణంలో ఇక్కడ ఇంటర్మీడియట్లో చేరిన విద్యార్థులని గమనిస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. పైగా అభిలాష ఆసక్తి లేని రంగాల్లో చేరడం అనేటువంటిది ఒక ఫ్యాషన్గా మారింది. ఎవరో చేరుతున్నారు కదా అని చేరడం అనేటువంటిది తల్లిదండ్రులు పిల్లలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని చూసి చాలా కంగారు పడుతున్నాం. ఏజెన్సీలో తెలియకేదో తల్లిదండ్రులు చేస్తున్నారు అనుకుంటే మన ప్లైన్ ప్రాంతంలో విద్యావంతులు కూడా వారి పిల్లల్ని అభిలాష ఆసక్తి రంగాల్లో చేర్చడం బాధ అనిపించింది. పైగా ఆ పర్యంలోనే మా డెంకాడ జూనియర్ కళాశాలను స్ట్రెంత్ తక్కువగా ఉన్న కారణంగా మూసివేస్తామనే వినికిడి, ఆ సందర్భంలో వ్రాసి పంపించిన వ్యాసము తెలుగు విద్యార్థిలో 2007లో ప్రచురితమైంది. అందులో నేను నా తాలూకా భావాలైన ఇంటర్మీడియట్లో గ్రూప్ ఎంపిక అనే వ్యాసాన్ని పొందుపరిచాను. అందులో నేను వ్రాసినటువంటి విషయాల్ని వారు యథాతథంగా ప్రచురించడం ఒక ఆనందం అనిపించింది. అది మీ పరిశీలనార్థం, మేధావుల పరిశీలనార్థం, విద్యావంతుల ఆలోచనలు, సూచనలు కావాలని కోరుకుంటూ మీకు అందిస్తున్నాను. ముఖ్యంగా సహజంగా నేను ఒక పిల్లల విషయంలో గమనించింది, చిక్కు ప్రశ్నలు వేసే విద్యార్థులు ఎంపీసీకి పనికొస్తారని, జ్ఞాపకశక్తి ఎక్కువగా గల వారికి బైపీసీ అనుబంధ కోర్సు అవసరమని, వ్యాపార పొదుపు లక్షణాలు గల వారికి సిఈసి దాని అనుబంధ కోర్సులు అవసరమని, సామాజిక స్పృహ స్నేహభావము గల వారికి అనుకూలంగా హెచ్ఈసి ఉంటుందని ఒక సరదా నానుడు ఎప్పుడూ అందరికీ చెప్తూనే ఉంటాను. పిల్లల తాలూకు హావభావాలు, ప్రవర్తనలు, వాళ్ళ యాక్టివిటీసు, వాళ్ళ ప్రవర్తనలు మనం గమనిస్తే చిక్కు ప్రశ్నలు వేసే వాళ్ళు మ్యాథమెటిక్స్ అని, జ్ఞాపకశక్తి ఉన్నటువంటి బైపీసీ అని, వ్యాపార పొదుపు లక్షణాలు సిఈసి అని, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు హెచ్ఈసి అని చాలా సందర్భాల్లో అనేక వేదికల మీద కూడా సరదాగా చెప్పేవాడిని. అదే టైటిల్గా అందించారు. సరే, ఇక గ్రూపుల ఎంపికలోకి వస్తే ఇంటర్మీడియట్లో చేరిన సమయంలో విద్యార్థుల వయసు 16 సంవత్సరములు. అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న యవ్వనము, తన గురించి చాలా గొప్పగా అందంగా ఊహించుకునే వయస్సు. మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయంలో ఇది చాలా ప్రమాదకరమైన వయస్సు. ఈ సమయంలో చిన్న తప్పు జరిగిన భారీ మూల్యము తల్లిదండ్రులు, విద్యార్థులు చెల్లించుకోవాల్సి వస్తుంది. పిల్లలు అభిరుచి లేని రంగంలో చేరడం వల్ల తల్లిదండ్రులు ఎంత ధనం వ్యయం చేసినప్పటికీ పిల్లలు ఆశించిన లక్ష్యాలు చేరుకోవడం కష్టము, కాలము, ధనము వృధా. ఈ విషయాన్ని గమనించి గ్రూప్ ఎంపిక చేసేటప్పుడు పిల్లలకు సహాయకులుగా ఉపాధ్యాయులు, తండ్రులు సహకరించాలి. మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు విద్యార్థుల వ్యక్తిగత నమోదు కానీ కెరీర్ గైడెన్స్ నుంచే కౌన్సిలింగ్ కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నవి. ఉన్నప్పటికీ కూడా గ్రామీణ వ్యక్తులు ఆ కేంద్రాల వైపు వెళ్ళటమే లేదు. ఆ కారణంగా విద్యార్థులు తమ అభిరుచి గల గ్రూప్ ఎంపికలో లోపాలు జరుగుతున్నాయి. గ్రూప్ ఎంపికలో జరిగిన లోపం వల్ల ఆశించిన గమ్యం చేరుకోలేక మధ్యలో విద్యకు స్వస్తి చెప్పడం వల్ల ఆ సమయంలో ఏ గ్రూపులో చేరాలన్న సమయం మించినందున న్యూనతాభావాలకు విద్యార్థులు గురవుతున్నారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు మరియు తల్లిదండ్రులు ఖర్చు చేసిన ధనానికి ప్రయోజనం చేకూరటం లేదు. సహజంగా పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తూ ఉంటారు. ఆయా సమయాల్లో పిల్లలు ఇంట్లోనూ, కళాశాలలోనూ మరియు సమాజంలోనూ అమితంగా ఇష్టపడే రంగాల్లో గుర్తించగలగాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఏ అంశాల పట్ల పిల్లలు అత్యంత శ్రద్ధ ఉన్నారో గమనించాలి.
వాటిని నిపుణులకు అందించి సలహాలు పొందాలి. తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తన ద్వారా చాలా విషయాలు గమనించగలరు. ఏ పాఠ్యాంశాల పట్ల శ్రద్ధ చూపుతున్నారో, ఏ తరగతి గదిలో పాఠ్యాంశ బోధన సమయంలో ఇతర సమయాల్లో తోటి విద్యార్థులతో ఆసక్తి చూపుతున్నారో, ఆయా అంశాల ఆధారంగా పిల్లల అభిరుచి రంగాలను గుర్తించగలిగిన వ్యక్తులు బోధనా సిబ్బంది. గ్రూపు ఎంపికలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గమనించిన అంశములు విశ్లేషించి గ్రూపుల ఎంపిక నిర్ణయించాలి. అంతేగాని కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఒత్తిడిపైన గ్రూపులను ఎంపిక చేసుకోకూడదు. నిపుణులు కూడా పరిశ్రమ ఉపాధి అవకాశాలు గల గ్రూపులను వారి అభిరుచి రంగాలకు విస్తరించి సలహాలు అందించాలి. ప్రతి గ్రూపు ఒక ప్రత్యేకతను కలిగి వైవిధ్యానికి పునాది వేస్తుందని గుర్తించాలి. గ్రూపుల ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలనే వ్యాసాన్ని ఇప్పుడు ఎదురుతో ముగిస్తాను. మిగతా భాగాన్ని తదుపరి వీడియోలో మీకు అందిస్తాను. నా భావన, ఈ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల అభిలాష ఆసక్తి మాత్రమే ఉపాధి అందిస్తుందన్నది నా స్థిరభావం. ఆ భావాన్ని బేస్ చేసుకొని నేను 2006 నా అవార్డు టైంలో నా విద్యా ప్రణాళికలు కమిషనర్ చక్రపాణి గారికి అందించాను, వివరించాను, చెప్పాను. నేటికి మన గ్రామాల్లో, మన పరిసర ప్రాంతాల్లో అభిరుచి లేదు, ఆసక్తి లేని రంగాల్లో చేరిన వాళ్ళ పరిస్థితులు మీరు గమనిస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు అదృష్టవశాత్తు వారు చేరిన రంగము, అభిలాష రంగము, ఆసక్తి రంగం ఒకటే కాబట్టి వారు ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళు మంచి మార్కులతో ఐఐటీలు సాధించడం అనేది మనం గమనించాలి, పరిశీలించాలి, విశ్లేషించాలి. మనం అంటాం అదృష్టం వచ్చింది కాదు. నిజానికి ఆ పిల్లలలో ఉండేటువంటి ఆసక్తి రంగం, అభిరుచి రంగం, చేరిన రంగం ఒకటి కాబట్టి ఆ పిల్లడు ఆ రంగంలో రాణించి మంచి మార్కులు సంపాదించి ఉన్నత స్థానానికి ఎవరి తాలూకు సలహా లేకుండా వెళ్తున్నాడు. చిన్న విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గమనించాలి అని నా భావన. దయచేసి ప్రతి విద్యార్థిలో ఏదో ఒక చతురు దాగి ఉంటుంది. ఆ చతురు వెలికి తీసేలా ఉంటే ఏ రంగమైనా సరే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇచ్చి వారి జీవితాన్ని ఉన్నతంగా తీరుతుందన్నది నా భావన. దయచేసి విశ్లేషించండి. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.